తిరిగి దేవుని పాద సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మీతో కలిసి ఆరాధించుటకు ఈ 3 విభాగాల్లో దేవుని మాటలను పంచుకొనుటకు ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఆహ్వానించిన ప్రియులకు, కుటుంబానికి, స్థానిక సంఘ బాధ్యత గల వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రండి, ఈ రాత్రి వేళ మన ఉదయకాలం ఆరంభించిన ధ్యానాంశాన్ని తిరిగి కొనసాగిద్దాం. అందులోని మిగిలిన సంగతులను మనము ధ్యానం చేద్దాం. లూకా రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. ఆఖరి మాట కూడా చూద్దాం. 12వ అధ్యాయం 17వ వచనం. 12-17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరక విసర్జించబడినని మీరు ఎరుగుతారు. 16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతో కప్పు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారుడైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకున్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మా ఎడలు చూపుతున్న మీ మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. యెహోవా, మీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది అని హెచ్చైన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ఈ గ్రామంలో మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన మీ ప్రజలను బట్టి, పరిచారకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో ఇంతవరకు సంఘము సహవాసమును భద్రపరుస్తూ వచ్చారు. స్తోత్రాలు. ఈ ఉన్నతమైన పరిచర్యలో మేము కూడాను పాల్పొందే భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మీ నామంలో ఆహ్వానించి వారు చేసిన ఆతిథ్యాన్ని బట్టి కూడాను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కృపలో భద్రపరచండి. వారికి రావలసిన న్యాయసమ్మతమైన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించి తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరుణించండి, కృప చూపండి. ఈ ఆఖరి మీటింగ్లో మరలా మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మహిమ పొందమని మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రాణప్రియుడు మా రక్షకుడు క్రీస్తేశ్వర అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.
మంచిది ప్రియులారా. ఉదయకాలం నుండి దాసుని వంతుగా మనం జాగ్రత్త పడితిరా అది మీకు మేలు అన్న మాటను ఆధారం చేసుకొని మనము కొన్ని సంగతులు పరిగెరుకుంటూ వస్తున్నాం. అందులో ఇప్పటి వరకు 3 సంగతులు మనం విన్నాం. గుర్తున్నాయా? మొదటిది, చెప్పిన వాళ్ళకి మీకే తెలుసు అని అంటారు, విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మనం జాగ్రత్త పడాలి. రెండవది, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము కలవారుగా అవుతామేమో అని జాగ్రత్త పడాలి. రెండవది. మూడవది, విధేయతను వారి అవిధేయత వలన పడిపోయినట్లుగా విశ్రాంతిలో వారు ప్రవేశించకపోయినట్లు మనం కూడా విధేయతను కోల్పోతామేమో అన్న జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ఈ 3 సంగతులను మనము ధ్యానం చేసినాం. ఓకేనా? ఇంకెన్ని ఉన్నాయని చెప్పినాను? ఇంకా 2 ఉన్నాయి. 3 చెప్తేనే సాయంత్రం అయింది, ఇంకా 2 ఉన్నాయి అంటున్నారు. ఎంతసేపు అవుతుందో అనుకోవద్దు. ఓకేనా? ఇంకా ముగింపుకి వచ్చిన బట్టి తొందరగా అయిపోతుంది. ఓకే, ఈ మాటలు ప్రయోజనకరం, ఈ మాటలు మేలుకరం. మీరు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు. దేవుని వాక్యం మేలు. దేవుని వాక్యం మనకు క్షేమాన్ని కలిగిస్తుందని చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక ఉపమానం. తర్వాత అంశంలోనికి వెళ్తాను. ఆ మధ్యలో మన ఊర్లాంటి ఒక ఊర్లో ఇలాగ ఒకరోజు ప్రత్యేక కూడిక ఏర్పాటు చేసినారంట. ఉదయకాలం మీటింగ్ జరిగింది, మధ్యాహ్నం మీటింగ్ జరిగింది. మధ్యాహ్నం మీటింగ్ అయిపోయినాక సేవకులు ఇట్లా అనౌన్స్ చేసినారంట, ఇందాక దేవుని దాసులు జ్ఞాపకం చేసినట్టు మీరు రండి, మీ ఇంటోళ్ళని పిలుచుకురండి, మీ బంధువులను పిలుచుకురండి అని చెప్పినాడు. అందరు ఇంటికి వెళ్ళారు. ఆ సంఘములో ఒక కుటుంబం ఉండేది. సామాన్యంగా మందిరాల్లో ఎక్కువగా చాలా మందిరాల్లో ఎక్కువగా సిస్టర్స్ కనిపిస్తారు. అది చిత్రం ఇక్కడ ఇంచుమించుగా సమానంగా ఉంది. సిస్టర్స్ తక్కువే ఉన్నారు. సిస్టర్స్ ఎక్కువ కనిపిస్తారు, బ్రదర్స్ తక్కువ కనిపిస్తారు మందిరాలు ఎక్కడైనా. ఓ భక్తుడు అన్నాడు, ఎందుకు మందిరాల్లో వాళ్ళు ఎక్కువ కనిపించారంటే పరలోకంలో కనిపించలే అన్నాడు. తప్పుగా అనుకోమాకండి, ప్రభువుని అంగీకరిస్తే కనిపిస్తారు. అట్లా ఆ మందిరంలో కూడా సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు, బ్రదర్స్ రాలే. ఎందుకో కొన్నిసార్లు బ్రదర్స్ మరి ఉద్యోగ బాధ్యతలు, ఒత్తిళ్ళు, పనులు, వ్యాపకాలు, లేకపోతే ఏ ఇతర వ్యవహారాలు మనకు తెలియదు, కానీ మీటింగ్కి రారు. వీళ్ళు చాలా బిజీ. ఈ బిజీని బట్టి పొద్దున కూడికకు రాలే, మధ్యాహ్నం కూడికకు రాలే. రాని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే బాధపడద్దు. ఓకేనా? మొత్తానికైతే సాయంకాలం ఆ కుటుంబంలో, ఆ స్థానిక సంఘంలో కుటుంబంలో ఒక కుటుంబంలో భార్య పిల్లలు మాత్రం వచ్చినారు, భర్త రాలే. ఆమె ఇంటికి పోయి ఇట్లా చెప్పిందంట, ఏమండి ఈరోజు మన స్థానిక సంఘానికి దూరం నుంచి ఒక సేవకుని పిలిచినారు, ప్రత్యేక మీటింగ్స్ ఏర్పాటు చేసినారు, వాక్యం బాగానే చెప్తున్నారు, మాకు బాగానే అర్థమైంది, పగలల్లా మేము వాక్యం విన్నాము, కనీసం రాత్రన్న పోయి నువ్వు వాక్యం వినరాపో అని చెప్పింది. ఎవరు? భార్య. ఈయన అన్నాడు, అట్ట కాదబ్బా, పగలల్లో నువ్వే విన్నావు, రాత్రి కూడా నువ్వే అంటే సంపూర్ణమవుతుంది నా మాటిను అని భార్య అనేది.
ఓకేనా. ఇప్పుడు భర్త అన్నాడు, అట్లా కాదబ్బా, నువ్వు వైరాపంగా సంపూర్ణమవుతుందంటే భార్య అనేది 3 మీటింగులు ఏర్పాటు చేసే కనీసం ఒక్క మీటింగ్ కన్నా పోయి నీ ముఖమನ್ನು చూపించరాకూడదా సేవకునికి నీ ముఖం బంగారం అయిపోయిందబ్బా, పోయిరాపో నా మాటినండి. సో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఏమని? నువ్వు పోయిరాపో అని. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను సిస్టర్స్ని, ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది? బ్రదర్స్ మాట నెగ్గుతుందా, సిస్టర్స్ మాట నెగ్గుతుందా? మీరన్నా చెప్పండి. వాళ్ళు చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ మౌనమే అంగీకారం. మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలమంటారేమో. నేను చెప్పనా, మీరు చెప్తారా? 100కి 100 రూపాయలు యా ఇంట్లో అయినా నెగ్గేది ఎవరి మాట? సిస్టర్స్ మాటనే. నెగ్గకపోతే మనకు పస్తులే, తస్మాత్ జాగ్రత్త. బైబిల్లో కూడా రాయబడింది, భార్యతోడి పోరు ఎడతెగకపడి బిందువులతో సమానం అంట. ఈ పోరు తట్టుకోలేక ఇంకా పోతలేబ్బా అన్నాడు. ఇంకా వాటికి మీటింగ్కి అట్లా ఎవరన్నా వచ్చినారేమో. మొత్తానికి భార్యాభర్తల మధ్య ఈ సమస్య వచ్చి ఇద్దరు నువ్వు అని తెలుసుకునేసరికి 7:30కి స్టార్ట్ అయ్యాల్సిన మీటింగ్ అయ్యింది. వీళ్ళిద్దరు మాట్లాడుకొని పంచాయతీ తెంపుకొని ఈయన ఇంటికి వచ్చేసరికి మీటింగ్ కాస్త అయిపోయింది. ఆమె పంపిస్తా అనిందంట. ఏమండి రామన్నని పిలిపించినారు, బాగా చెప్తాడు, ఏదో 1, 2, 3 పాయింట్లు జాయింట్లు అంటాడు ఈయన, ఏదో వచ్చి 3 మాటలు గుర్తుపెట్టుకొని రాకూడదా, నేను రావట్లే కదా అని చెప్పింది. ఎన్ని మాటలు? 3 మాటలు. మనోడు మీటింగ్ టైంకి వచ్చానా, మీటింగ్ కాస్త అయిపోయిన తర్వాత లోపలికి వచ్చినాడు. అందరూ భోజనాలు సర్దుకుంటున్నారంట. మళ్ళీ ఇప్పుడు ఉన్నాయనుకునేరు, తప్పుగా అనుకోవద్దే. సో మీటింగ్ తర్వాత అందరు ఈటింగ్కి ఇంకా భోజనాలకు సర్దుకుంటుంటే సేవకుడు అన్నాడంట, ఈయన లోపలికి ఇట్లా ఎంటర్ అవుతుంటే మందిరంలోకి, ఏమండి వస్తున్నారా అన్నాడంట. అబ్బాయి సేవకు నేను వచ్చేది మైకులో చెప్తాడు ఈయన, చాలా కష్టం అబ్బాయి తను అంటే నీ సేవకుడే కదా అని అందరూ భోజనాలు కూర్చుంటుంటే ఈయన కూర్చోవడానికి పోతా ఇంటికి పోయిన తర్వాత మా ఆవిడ అడుగుతుంది, మా ఆవిడ కాదు వాళ్ళ ఆవిడ, ఓకేనా, మళ్ళీ మీరు వేరుగా అనుకోవద్దు. అడుగుతుంది, ఎన్ని మాటలు చెప్పకపోతే మర్యాద పోతుంది. ఈ మర్యాద ఎందుకు, ఈయన ఏందో అన్నాడు మొదటి మాట గుర్తుపెట్టుకుందామని ఈయన మైకులు అనే మాట గుర్తుపెట్టుకున్నాడు. ఏమని? వస్తున్నారా అని గుర్తుపెట్టుకున్నాడంట. అయిపోయింది. ఇంకా అందరూ భోజనాలు కూర్చుంటుంటే సందులో సామ్రాజ్యం అని ఈయన కూడా కూర్చుంటుంటే సేవకుడు మైకులు అన్నాడంట, ఏమండి కూర్చుంటున్నారా అన్నాడంట. వైబ్బా, ఈయన వచ్చేది మైకులో చెప్తాడు, కూర్చుంటుండ్రు మైకులో చెప్తాడు, కష్టం అబ్బాయి ఈయనతోనని ఇంకా ఫుల్గా తిని ఏమి అటు నుంచి మూడు దుడుచుకుంటే అట్టిపోతున్నాడంట. అడుగుతాడు కదా, ఏం బ్రదర్ పగలల్లా కనపడలే, సిస్టర్ కనిపించారు నువ్వు కనపడకపోతే అంటాడు కదా, అంటే బాగుంటుంది కదా అని అటు నుంచి అట్టిపోతున్నాడంట. పోతుంటే మైకులు అన్నాడంట, వెళ్తున్నారా అన్నాడంట. అంటేనే నాకు 3వ మాట దొరికిందని అటు నుంచి అట్టిపోయినాడంట. ఈ 3 మాటలు మనసులో పెట్టుకున్నాడు. చెప్తాను మీరు ఒకసారి. మొదటి మాట ఏంటి? వాక్యం మొదటి మాట ఏం చెప్పినంటే చెప్పరు, ఇట్లాంటివైతే బాగా చెప్తారు చూడు మీరు. మొదటి మాట ఏది? వాక్యం కాదు, ఇదన్నీ చెప్పండి. వస్తున్నారా. రెండో మాట ఏంటి? కూర్చుంటున్నారా. 3వ మాట ఏంటి? వెళ్తున్నారా అని అనుకుంటే ఇంటికి పోతున్నాడంట. వాళ్ళ ఇల్లు ఇట మందిరానికి కొంచెం దూరం అన్నమాట, ఓకేనా. అంత చుట్టూ పారం చెట్లు, అంత చీకటిగా ఉంది. ఆయన నాలాంటోడు కొంచెం మతిమరుపు మనిషి అనమాట. ఏడమర్చిపోతాను అని మనసులు అనుకోవడమే. గట్టిగా అంటే చీకట్లో ఎవరు చూస్తారులే, మనకు వచ్చే పాటలన్నీ చీకట్లోనే వాడేస్తారు కదా. అట్లా ఈయన గట్టిగా అనుకుంటూ పోతున్నాడట. ఏమని? వస్తున్నారా, కూర్చుంటున్నారా, వెళ్తున్నారా అని. ఎక్కడ మర్చిపోతున్నామని. మనము పిల్లలకి 2 రూపాయలు ఇచ్చి అగ్గిపెట్టి తీసుకురాపారంటే పిల్లగాడు ఏం చేస్తాడంటే 2 రూపాయల బిల్ల పట్టుకొని వాడు ఇట్లా పోతాడు అంగడికి. అగ్గిపెట్టి కూడా వేరే తీసుకొని వస్తాడు వాడు. అట్లా ఈయన ఏడ మర్చిపోతాను అని మనసులో అనుకోకుండా గట్టిగా అనుకుంటూ పోతున్నాడు అంట. ఆ దినం ఏమైందంటే 6 మంది దొంగలు ఈ ఇంట్లోకి ఆ చర్చికి పోతారు వీళ్ళు.
వీళ్ళ ఇండ్లంతా చర్చలు ఉంటారు. ఈరోజు ఈ ఇంటిని ఖాళీ చేయాలా, దొంగతనం చేయాలా అని ఒక 6 మంది దొంగలు ఒక మంచి ప్లాన్ చేసినారంట. ఈ సంగతి అయ్య గారికి తెలియదు. ఓకేనా. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తూ ఉన్నారు ఏటికి, ఆ ఇంటికి చీకట్లో వెళ్తూ ఉంటే ఈయన మొదటి మాట అన్నాడు, ఏమని? వస్తున్నారా అన్నాడంట. ఈ 6 మందికి అర్థం కాలేవు. రే మనం వచ్చేది ఎవడో చూస్తున్నారా స్వామి, ఇటు పోయినాకు కొంచెం కూర్చుందని రానరా అని ఇట్లా పారం చెట్ల తప్ప కింద కూర్చుంటున్నారంట. కూర్చుంటుంటే రెండో మాట ఏమన్నాడు? కూర్చుంటున్నారా అన్నాడంట. పోయి మనం వచ్చినది చూస్తున్నాడు ఈయన, మనం కూర్చుంటున్నది కూడా చూస్తున్నారా? ఎవరే ఈరోజు అయిపోయింది కదా చూద్దాం పదం పార అనేసరికి వెళ్తున్నారా అనేసరికి ఇంకా దౌడ్ అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయినారంట అండి. ప్రియులారా, చెప్పదలుచుకున్న మాట ఏమంటే, ఆ దినం మందిరానికి వచ్చి దేవుని సేవకుని నోట్లోంచి జాలు అన్న 3 సామాన్యమైన మాటలే. దేవుని సేవకుని నోట్లోంచి మాటలు. ఆ దినం ఆ ఇంట్లో దొంగతనం జరగకుండా కాపాడగలిగితే ఏమండి, ఈ మాటలు ఇవి జీవము గల దేవుని మాటలు. మత్తయి 24:35 అంటాడు, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతించు. మార్కు 13:31 అదే మాట అంటాడు. పేతురు రాసిన 3 పత్రిక 1:21 గడ్డి ఎండును దాని పూరాలు సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, దేవుని వాక్యము నిత్యము నిలకడగా నిలుచును. యెషయా గ్రంథం 48 ఈ మాట అంటాడు, గడ్డి ఎండును దాని పూరాలు మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టాండ్ ఫర్ ఎవర్. 119:89 అంటాడు, యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. అంత నిలకడ అయిన శాశ్వతమైన నిలిచే ఈ మాటలు మనం ఈ రాత్రి ధ్యానం చేస్తూ ఉండగా కొద్ది నిమిషాలు మీ మనసును వాక్యం మీద కేంద్రీకరించి ప్రయోజనం పొందాలని మనము ఆశపడతాం. అలాగున దేవుడు కార్యాన్ని చేస్తాడు. రండి, మీరు జాగ్రత్త పడితేరా మేలు, మీకు మేలు అన్న మాటలో మనం 3 విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. హెబ్రీ సంఘాన్ని లేదా హెబ్రీలకు పౌలు రాస్తూ ఇంత ఆత్మీయ అనుభవం కలిగిన ఈ సంఘానికి 3 హెచ్చరికలు, 3 జాగ్రత్తలు తెలియజేస్తూ వచ్చాడు. మనం ఆ ఉదయకాలం చూసాం. మీరు వినిన సంగతుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు విధేయత విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ 8వ అధ్యాయం వరుస క్రమంలో మనం చూద్దాం. 5వ వచనం చదవండి ఒకరు. 8:5 కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడుము, సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. అండర్లైన్, దీనికో పేరు పెడదాం. నేను నీకు కొండ మీద ఒక మాదిరిని, ఒక మచ్చుకును కనపరిచినాను, నీకు కొన్ని లెక్కలు ఇచ్చినాను, కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చినాను, ప్రత్యక్ష గుడారాన్ని ఇలా నిర్మించాలి అని నీకు అన్నీ వివరించినాను. నీవు వాటి చొప్పున, ఆ కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడుము అని చెప్పినాడు. దీనికో పేరు పెడతామా? విధి నిర్వహణలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక కట్టడ పెట్టినాడు, ఒక చట్టం పెట్టినాడు, ఒక శాసనం చేసినాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు. ఆజ్ఞాపించిన ప్రకారం చేయాలి అన్నది మోషేకు చెప్పినాడు. అందుకే అన్నాడు, నేను నీకు చూపిన మాదిరి చొప్పున, మచ్చుక చొప్పున సమస్తాన్ని చేయుటకు నువ్వు జాగ్రత్త పడు. నేను చెప్పిన విధులను నెరవేర్చుటలో జాగ్రత్త అన్నమాట. నేను చెప్పిన పనిని చేయుటలో జాగ్రత్త అన్నమాట.
మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ గుడారాన్ని గురించి, యాజకుని గురించి, ప్రత్యక్ష గుడారాన్ని గురించి, అందులోని పరికరాలను గురించి, యాజక ధర్మాన్ని గురించి, లేవీల గురించి, రక్తాన్ని గురించి, అతి పరిశుద్ధ స్థలం వారు ఎలా ప్రవేశిస్తారు, ఎలాగున ఒక పాపికి విమోచన కలిగిస్తారు, ఆ సంగతులు ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో తేటగా వ్రాయబడుతూ వచ్చాయి. ఈ పత్రిక మనకు బాగా అర్థమవ్వాలి అని అంటే లేవియ కాండము బాగా అర్థం చేసుకోవాలి, నిర్గమాకాండము ప్రత్యక్ష గుడారాన్ని గురించి బాగా అర్థం చేసుకోవాలి. అవి అర్థమైతే హెబ్రీయులకు రాసిన పత్రిక మనము అర్థం చేసుకోవచ్చు. ప్రభు కృపను బట్టి ఒక బైబిల్ కళాశాలలో ఇంచుమించుగా 8 నెలలు ఇందులో నుంచి పాఠాలు నేర్పించటానికి ప్రభు నాకు కృప చూపుతూ వచ్చాడు. అందులో నన్ను ఆకర్షించిన, నన్ను ఆపివేసిన, నాకు హెచ్చరిక కలిగించిన ఒక మాటను ఈ రాత్రి మీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను మీకు ఒక మాదిరిని కనపరిచినాను. ఏంటా మాదిరి? ఈ మాటకొస్తే ఆయన మన మధ్య నివసించాలని, ఇశ్రాయేలులో నివసించాలని, ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ఆయన లెక్కలు చెప్పడం ప్రారంభించినాడు. పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి, ఆవరణములో ఏముండాలి అని ఆరంభించి 25వ అధ్యాయం మొదలుకొని ఇంచుమించుగా 31వ అధ్యాయం వరకు ఇవన్నీ లెక్కలు చెప్తూ వచ్చినాడు. మందసం ఇలా ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల ఇలా ఉండాలి, ధూపవేదిక ఇలా ఉండాలి, దీపవృక్షం ఇలా ఉండాలి, ఆవరణం ఇలా ఉండాలి, పొడవు ఇలా ఉండాలి, వెడల్పు ఇలా ఉండాలి అని ప్రతి దానికి సంబంధించిన కొలతలు స్పష్టంగా చెప్పినాడు. 32, 33 అధ్యాయాల్లో ఆటంకాలు ఏర్పడుతూ వచ్చినాయి. వాళ్ళు పాపం చేసినారు. 34వ అధ్యాయంలో మరలా రమ్మన్నాడు. తర్వాత 35వ అధ్యాయంలో కావలసిన వస్తు సామాగ్రి అంతా సమకూర్చినాడు. 36వ అధ్యాయంలో పని ప్రారంభిస్తూ వచ్చినాడు. నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే 25వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఏ లెక్కలైతే చెప్పాడో 36 నుంచి 40 వరకు అదే లెక్కల నమూనా మనకు కనిపిస్తుంది. మూరెడు కాదు, జానుడు కాదు, బెత్తెడు కాదు, ఇంచు కూడా పొల్లు పొరపాటు పోలేదు. వెరసి ముగింపులో ఏం మాట్లాడాడంటే నిర్గమాకాండం 40వ అధ్యాయం 16వ వచనం చూడండి. 40:16 మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను, వాటన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. అలా చేయగా 34లో అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్! మందిరమును మహిమ నింపగా, తేజస్సును మందిరమును నింపగా, ఎప్పుడు అలాగున చేశాను, ఆజ్ఞాపించిన ప్రకారం చేశాను, అలాగున చేశాను. గమనించారు? ఇక్కడ అన్నాడు 8:5లో కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు నువ్వు జాగ్రత్త పడను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. రండి, అదే మాట పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు ఇలా వ్రాయించినాడు. రండి, 25వ అధ్యాయం వచనాలు నోట్ చేయండి చాలు. 9వ వచనం మీకు అర్థమవడానికి. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. ఇదిగో నేను కనుపరుచు విధముగా, అండర్లైన్ చేయండి. తర్వాత 25వ అధ్యాయం 40వ వచనాన్ని దగ్గరకు వద్దామా? చదవండి. నిర్గమాకాండం 25:40.
కనపరచబడిన వాటి రూపము చొప్పున చేయుటకు జాగ్రత్త పడుము. 26వ అధ్యాయానికి వద్దాం. తర్వాత 26వ అధ్యాయం 30 వచనం చూడండి. 26:30. అప్పుడు కొండ మీద నీకు కనపరిచిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. 27వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. ఇప్పుడు మీకు ఏ మాటలు అర్థమైనాయా? కొండ మీద నీకు చూపబడిన పోలిక చొప్పున, రూపము చొప్పున, మాదిరి చొప్పున అని చెప్తూ కొనసాగించినాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం. దానికంటే ముందు సంఖ్యాకాండం 8:4 చూసొద్దాం. సంఖ్యాకాండం వారి ప్రయాణంలో కూడా ఏం చెప్పినాడు? 8వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండం 8:4. ఆ దీపవృక్షము యెహోవా కనపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. తర్వాత కొత్త నిబంధనకు వద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 44వ వచనం. 7:44, 7:44. అతడు చూసిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. చూచిన మాదిరి చొప్పున దానిని చేయవలెనని. తర్వాత 9:8 హెబ్రీ పత్రిక 8:5 ప్రకారం కొండ మీద నీకు కనపరిచిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. ఎన్ని వచనాలు చూసాం? 25:9, 40, 26:30, 27:8. సంఖ్యాకాండం 8:4. అపోస్తల కార్యాలు 7:44, హెబ్రీ 8:5. ఇంచుమించుగా 8 సార్లు ఒక్కటే వచనం చెప్పినాడు. ఎందుకో తెలుసా? మోషే ఎవరనుకున్నారు మీరు? మోషేను గురించి స్టెఫెను తన ప్రసంగంలో ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఆయన పుట్టినప్పుడు బైబిల్లో ఎవ్వరికి రాయని పదం ఈయనకు రాసినాడు. అబ్షాలోముకు రాసినాడు, కానీ ఈ పదం వాడల. 7:20 అంటాడు, ఆ కాలములో మోషే పుట్టినాడు, అతడు దివ్య సుందరుడు. ఈ పదం బైబిల్ ఈ ఒక్క వ్యక్తిగా వాడినాడు. దివ్య సుందరుడు అతడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 22 అంటాడు, ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. సకల విద్యా ప్రవీణుడు. మనం ఒక్క సబ్జెక్టు చదువుకున్న వాళ్ళు తప్పుగా అనుకోవద్దే. నేను కెమిస్ట్రీ చెప్తాను, నాకు ఫిజిక్స్ రాదు, మ్యాథ్స్ రాదు. మా పిల్లలు బయాలజీ అడిగితే కూడా కొన్నిసార్లు రావు, చదివి చెప్పేటివి ఇవన్నీ. ఒక్క సబ్జెక్టు చదివి పీజీ చేసి పిహెచ్డి చేసిన ఆ పరిధిలో మినహాయిస్తే మిగతాది మనకు రాదు. ఒక సబ్జెక్టు పాస్ అయ్యడానికే ఫెయిల్ అయిపోయి పిల్లనాయలు ఇంకా మాత కాదు ఈ సబ్జెక్టు అని వదిలేసి లాస్ట్ యాదో పని చేసుకుందాంలే అని కొంతమంది ముక్కి మూలిగి దగ్గి 9 సప్లిమెంట్ రాసి గజని మొదలు దండయాత్ర చేసి 5 సార్లు రాసి 10 సార్లు రాసి మొత్తానికి ఎట్టొకట పాస్ అవుతారు. ఎన్ని సబ్జెక్టులు? ఒకటి. అందులో ఎక్కువ మంది రాసే సబ్జెక్ట్ నా సబ్జెక్టే. ఎందుకో పిల్లలు తొందరగా గెటాన్ గారు దాంట్లో ఉన్నారు. అట్లా ఒక్క సబ్జెక్టు చదువుకున్న పరిస్థితి అయితే ఏమండి, ఒక్క సబ్జెక్టు చదివినోనికి ఇంత బిల్డప్ ఉంటే తప్పుగా అనుకోరుగా. ఐగుప్తు సకల విద్యలలో ఈయన ఎవరంట? ప్రవీణుడు. హీఈస్ మాస్టర్, హీఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ ఏమి, ఫిజిక్స్ ఏమో, బయాలజీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఏ దాంట్లోనా మోషేకు అందిన విద్య. సకల విద్యా ప్రవీణుడు. ఇంత జ్ఞానవంతుడు. ఈయనతో ప్రభు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో కొలస్సీ, ఇది హెబ్రీ పత్రికలో పౌలు గురించి కూడా అని చెప్తూ, అయ్యా మోషేకి ఏం చెప్పానో నీకు కూడా అదే చెప్తున్నాను. కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున చేయండి. నీ ఇష్టం చేయడానికి ఇది నీది కాదు, నీ సొత్తు కాదు, ఇది నాది. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఇది.
నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, నీ జ్ఞానం ప్రదర్శించడానికి ఇది వేదిక కాదు. నీ కొండ మీద ఏం చెప్పానో అదే చేయాలా. నీ లెక్కలు నీకు ఉంటాయి. ఇదిగో ప్రత్యక్ష గుడారం ఇట్లుండాలని నా ఊహ, నా ఆలోచన, నా ప్రజలను వాళ్ళ మధ్యలో నేను ఉండాలనుకున్నాను. నువ్వు చదువుకున్నావు, నీకు జ్ఞానం ఎక్కువ. ఐగుప్తు దేశ సకల విద్యలు అభ్యసించిన మహాజ్ఞానివి నువ్వు. నీ జ్ఞానం ఇందులో ఏమైనా ప్రవేశపెడతావేమో, జాగ్రత్త. ఇంచుమించుగా 8 సార్లు చెప్పాడు. పాత నిబంధనలు ఆపండి అక్కడ పెడితే, కొత్త నిబంధనలో ఇదిగో లూకాసు వార్త సంఘ పరిచయలు, పరిశుద్ధాత్మ పరిచయలు మరలా చెప్పినాడు. ఇదిగో సంఘ విషయంలో హెబ్రీ పత్రికలో మరలా చెప్తూ వచ్చింది ఏంటో చెప్పనా? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడు. ఇట్ట చెప్పనా? ఏమనుకోరే? సంఘాల్లో 100కి 100 సంఘంలో నేను చేస్తున్న కార్యక్రమాలకు, వాక్యానికి పొంతన లేకుండా అయిపోయింది. ఎవడి ఇష్టం వాడిది, ఎవడి క్రమం వాడిది, ఎవరికి తోచినట్టుగా వాడు, ఎవరి జ్ఞానం చొప్పున వాడు, ఎవరి ఆలోచన చొప్పున వాడు. సంఘానికి మనకు వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద వర్డ్. బట్ యూ రిమెంబర్ యూ హ్యావ్ ఎ మోడల్. ఒక మాదిరి ఉంది, ఆ మాదిరిని తుంగలో దొక్కేసినాం. ఎవని ఇష్టం వాడిది జరుగుతుంది. ఆ రోజు ఆజ్ఞాపించిన ప్రకారం చేసినాడు, ఆ ప్రకారం చేసినాడు, అలాగున చేశాడు. మహిమ దిగి వచ్చింది. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ మహిమ కనుమరుగైపోయింది. మహిమ వెడలిపోవడానికి కారణం ఏంటంటే, ఇదిగో ఏలి కుమారుల ప్రవర్తన. సంఘంలో నాయకుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, సేవకుడిగా, పరిచారకుడిగా దేవుడు నిన్ను ఒక విధిలో నిర్వర్తిస్తే ఆ ప్రకారం చేయక మనిష్టానుసారంగా చేసి మహిమ దిగి రాకుండా అడ్డుపడేది నువ్వు కాదా, నేను కాదా? ఆయన స్థానాన్ని దొంగిలించింది మనం కాదా? చెప్పండి. కొండ మీద కనపరిచిన మాదిరి ఎటుపోయింది? ఆజ్ఞాపించిన ప్రకారం చేసిన పరిచర్యలు ఏమైనాయి? ఎంత దూరం వెళ్ళిపోయినామండి వాక్యానికి. కారణాలు అవి ఏమైనా సరే మనము ఆయన చూపిన మాదిరి చొప్పున కొత్త నిబంధన సంఘ సత్యం ప్రకారము మనము చాలా దూరంగా వెళ్ళిపోయినామేమో. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జాగ్రత్త. 25 ఏళ్ళ ఆత్మీయ అనుభవం ఉంది మీకు. అయ్యలారా, ఇదిగో మీరు యూదులు, ఇదిగో నదిని దాటిన వారు, మతంలోంచి మార్గంలోనికి వచ్చిన వారు, ఇప్పటికి ఇంకా ధర్మశాస్త్రంలోని, ఇప్పటికి మీరు గుడారాల్లోని, ఇప్పటికి మీరు బలుల్లోని, ఇప్పటికి మీరు ఆచారాల్లోని, ఇప్పటికి మీరు పద్ధతులు ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని మీకే మీరు అభిప్రాయపడుతున్నారే. మీకెక్కడ జాగ్రత్త ఉంది చెప్పండి. సంఘాల్లో ఏదైనా జరిగితే ఇట్లా కాదు బ్రదర్ అంటే, మా పెద్దలు చెప్పినారు, మా అబ్బగారు చెప్పినారు, మా బొబ్బగారు చెప్పు, మా జేజు గారు చెప్పినారు, దేవుడు చెప్పాడా చెప్పు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడండి. మహిమ దిగిరాకపోవడానికి కారణం మనమేనేమో. ఆ రోజు మహిమ గల పరిచర్యలు జరుగుతూ వచ్చాయి, ఆ ప్రకారం చేశారు, మహిమ దిగొచ్చింది. ఆ ప్రకారం చేయకపోతే, ఆయన ప్రకారం చేయకపోతే, కొత్త నిబంధనలో ఆయన మీతో చెప్పున్నది చేయండి, ఆయన చెప్పిన ప్రకారం చేసినారు. ఇదిగో కనానులో ఆ వివాహములో నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. ఇదిగో కొత్త నిబంధనలు మొట్టమొదటిసారిగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదట ఆయన తన మహిమను బయలుపరచెను. ఆయన మహిమ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టుగా చేసినారు. మనం చేసే పరిచర్యలు మనిషిని బట్టి మనం చేస్తుండలేదా చెప్పండి? మనుషుల ఆజ్ఞ ప్రకారం చేయట్లేదా చెప్పండి? ఒకసారి నాకు వాక్యం నేర్పించిన దైవజనుడు చెప్పగా నేను విన్నాను. పేరు నెహెమ్యా. భక్సింగ్ గారి దగ్గర తర్ఫీదు పొందుతున్నప్పుడు ఆయన తన పరిచర్లో ఉండగా ఆయనకి కీస్ ఇచ్చి, సువార్త వ్యాన్ కీస్ ఇచ్చి, నెహెమ్యా సో ఈ వెహికల్ని డ్రైవ్ చేసుకుంటే సువార్తకి వెళ్ళండి అంటే ఆయన అన్నాడంట, సారీ, దిస్ ఈజ్ నాట్ మై వర్క్. ఇది నా పని కాదు. ఇట్ ఈస్ నాట్ గివెన్ బై గాడ్.
ఇది నాకు దేవుడిచ్చిండేది కాదు, ఇది మీరిస్తుంది. నేను చెయ్యను. అసలు ఆ పెద్ద ఆయన పని చెప్పడమే భాగ్యం ఆ దినాల్లో వారికి. ఆయన పని చెప్పినాడంటే ఎస్లా అంతే, ఇంకా వేరే మాటనే లేదు. అట్లాంటిది నో, ఇట్స్ నాట్ మై వర్క్ అనేసరికి అంత నివ్వెరపోయి చూసినారు. మీకు మాట చెప్పనా, ఇది నా పని కాదు, నా పని వేరే. ఆ పని ఎందుకు గుర్తించినాడు, ఆ పని ఏదో అర్థం చేసుకున్నాడు. ఇన్సుమిన్సుగా 70 ఏళ్ళ జీవితం జీవించినాడు, 40 ఏళ్ళ పరిచయం చేసినాడు. ఆ స్థానిక సంఘాలకు విశేషమైన వాక్యాన్ని అందించిన దైవజనుడు పేరు నెహెమ్యా. ఒక ప్రశ్న ఏంటంటే, మనం చేస్తున్న పరిచర్యలో అది కొండ మీద మనకు కనపరిచిన మాదిరేనా, దేవుని చిత్తమేనా, దేవుని ఆలోచనేనా, దేవుని సంకల్పమేనా, దేవుని ఉద్దేశమేనా అన్నది మన హృదయాల్లో వేసుకోవలసిన ప్రశ్న. చాలాసార్లు మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, మనుషుల ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, వేరుగా భావించమాకండి. మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనుషులకు కనబడలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలనని, ఇది 2వసారి మత్తయి సువార్తలో జాగ్రత్త అనే మాట. 2వ వచనం చదవండి, 5వ వచనం, 2వది 5వ వచనం. మనుష్యుల వలన ఘనత ఉన్నందువలనని. 5వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలన ఉండవద్దు, మనుషులకు కనబడవలనని. 16వ వచనం, తాము ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలనని. కార్యాలు చేసిన మనుషుల కోసమే, ధర్మాలు చేసిన మనుషుల కోసమే, ఇదిగో ప్రార్థన చేసిన మనుషుల కోసమే, ఉపవాసం ఉన్న మనుషుల కోసమే, వాక్యం చెప్పిన మనుషుల కోసమే, పాటలు పాడిన మనుషుల కోసమే, మీటింగ్స్ పెట్టిన మనుషుల కోసమే. వీఆర్ ఆల్ మ్యాన్ సెంటర్డ్ బట్ నాట్ మైటీ సెంటర్డ్. మనం మనిషి కేంద్రీకృతంగా మారినాము. దేవుని అదిగో ఆ సర్వాధికారం కలిగిన, అదిగో సర్వశక్తిమంతుడైన ఆ మైటీ గాడ్ సెంటర్గా మిగిలి ఉండలేకపోతున్నాము. మనుష్యులకు కనబడలని. గలతీ 1:10 అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోయి ఉందునని ఆయనే సెలవిచ్చినాడు. కాబట్టి జాగ్రత్త ఎవరికయ్యా అంటే మనకే. ఎందుకోసమయ్యా అంటే, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడము. అమ్మా అయ్యా వినండి, ఏ పని చేసినా దేవుని విషయంలో విశేషంగా ఈజ్ ఇట్ విల్ ఆఫ్ గాడ్, ఈజ్ ఇట్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆలోచించి, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని వాక్యానుసారమా, గో హెడ్. అదర్వైజ్ ప్లీజ్ స్టాప్. దట్ ఈస్ అవర్ సేక్. మన క్షేమం ఎక్కడుంటుందంటే ఆయన చిత్తంలో ఉంటుంది. ఉజ్జా చేయి చాచాడు, నష్టపోయినాడు, కాదందామా. నాదాబ్ అబీహులు అన్యాజ్ఞ తెచ్చారు, నష్టపోయినారు, కాదని చెప్పగలమా. కాబట్టి మొదటిది, మోషే ఆ మాదిరి విధి నిర్వహణలో మాదిరి చూపినాడు. రెండవది చెప్తాను రండి, దినవృత్తాంతాలు 2వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. విధి నిర్వహణలో జాగ్రత్త అన్న మాటలో నేను చెప్తున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం 19వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం చదవండి, 28వ అధ్యాయం 12వ వచనం. వాటి చుట్టూనున్న గదులను, దేవుని బందిరపు బొక్కసములకు, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములను, తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను అండర్లైన్ తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. 18వ వచనం కూడాను.
ధూపపీఠమునకు కావలసిన పుటం వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసిన బంగారమంతయు అతనికి అప్పగించాను. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మత్సుల పని అంతా నాకు వ్రాతమూలముగా నాకు నేర్పెనని సొలొమోనుతో చెప్పాను. ఆ ప్రకారం దాన్ని చెయ్యండి అని చెప్పి 29వ అధ్యాయంలో చచ్చిపోయినాడు. అంటే ఈయన మందిరం కట్టాలనుకున్నాడు. ఈయన ఉద్దేశంలో అంతే కదా, నేను మందిరం కట్టాలి, ఇదిగో నేనైతే గుడారములో, నేనైతే ఇదిగో మంచి నివాసంలో నివాసం చేస్తున్నాను, దేవుని మందసం అయితే ఇదో తెరల చాటున ఉంది, నేనైతే మంచి సౌకర్యవంతమైన సొఫిస్టికేటెడ్ ఇంటిలో నివసిస్తున్నాను, నగరంలో నేనున్నాను, కానీ మందసం ఎక్కడుందయ్యా అంటే ఎక్కడుంది? తెరల చాటు ఉంది. ఇది నచ్చలేదు దావీదుకు దేవుని మందిరం అంటే పిచ్చి ప్రేమ. అందుకే 29:3 అంటాడు, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత అని సంబోధించినాడు. ఆ మచ్చుకలన్నీ ఎలా మందిరాన్ని నిర్మించాలి, దానికి పనివారెవరు, బంగారెంత, వెండెంత, ఇత్తడంత, కావలసిన వెండి బంగారు వస్తువుల ద్రవ్యమంతా సమకూర్చి సొలొమోనుకు అప్పగించాను. అయ్యా బాబు, తమ్ముడు, కుమారుడా, చెప్పిన ప్రకారం చెయ్యి. వ్రాత మూలముగా ఆయనకు నాకు నేర్పించినాడు. అందుకోసమే దావీదుని ఏమంటాడో తెలుసా? ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. హీ ఈజ్ మై ఓన్ హార్టెడ్ మ్యాన్. దావీదు హృదయం ఎట్టుంటుందయ్యా అంటే దేవుని హృదయం లాగా ఉంటుంది. తప్పంటారా చెప్పండి? దావీదు దేవుని హృదయాన్ని దోచేసినాడు. ఆ మత్సుక ప్రకారం నేను రాసి నీకు ఇస్తున్నా, ఈ ధనమంతా నీకు ఇస్తున్నాను, వ్రాతపూలకంగా నీకు ఇస్తున్నాను, ఆ ప్రకారం చేయి సొలొమోను అని చెప్పినప్పుడు ఆ ప్రకారం సొలొమోను జరిగిస్తూ వచ్చాడు. రెండవ మోడల్ ఎవరయ్యా అంటే వినండి, డేవిడ్. ఎందులో మాదిరి అంటే వెల్త్, ధనం విషయంలో. ఆ మందిరమునకు కావలసిన బంగారంతటిని, ఆ మచ్చుకునకు కావలసిన వెండి అంతటిని, ఆ మందిరానికి కావలసిన కర్రలన్నిటిని సమకూర్చిపెట్టాడు. సొలొమోనుకు దానికి కావలసిన బంగారును అప్పగించాను, నా దగ్గర ఏమీ పెట్టుకోలే. నా జనులు ఇచ్చిండేది, ఇదిగో నేను ఇచ్చిండేది. ఆయన ప్రజలు ప్రేరేపించబడిన వారు, మనపూర్తిగా ఇచ్చిన వారు, ఇబ్బందులు ఇచ్చిన వారు, కొరతల్లో ఇచ్చిన వారు, వారిచ్చిన సొమ్ముందర సొలొమోనా, జాగ్రత్తగా దేవుని కోసం వాడుకో. వాట్ ఏ మోడల్ హీస్. సూటిగా అడుగుతాను, దేవుడిచ్చిన సొమ్మును దేనికి వాడుతాం? నీకు నేర్పలేదా? రాతపూలకంగా వాక్య ప్రకారం నీకు చెప్పలేదా? దేవుని పిల్లలు, వారి సమర్పణ, వారి త్యాగం, విశేషంగా సొలొమోను అంత 40 ఏళ్ళ పరిపాలన వెరసి సంపాదించిన సమస్తాన్ని తీసుకుని వచ్చి ఆ మందిరం మీద మక్కువ చేత మందిరానికి సమస్తాన్ని విశేషంగా సంపాదించినాడు, ఇచ్చేసినాడు. 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిర నిమిత్తం సంపాదించిన వస్తువులుగాక నా సొంత వెండి, సొంత బంగారు నా మందిరం నిమిత్తం నేను ఇచ్చేదను. ఆ మాట చదివినప్పుడు గుండె ఎంత నిబ్బరమవుతుందో. నాయకుడు అంటే గిట్టు ఉండాల. ఇట్లా చెప్తారు ఈ నాయకులు, ఏమనుకోరే, మీరియండి, నువ్వేమిచ్చినావు అని దేవునికి. ఏం త్యాగం చేసినాం మనం, ఏమి సమర్పించుకున్నాం మనం? సొలొమోను తన ప్రజలు ఇచ్చిండేది కాక, హృదయపూర్వకంగా ఇచ్చింది కాక, నువ్వు ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చినామయ్యా అని చెప్పి, కొంత మేము ఇచ్చినామని చెప్పి, ఏమండి, అలాగనిచ్చే మనస్సు ఇచ్చినాడు దేవుడు అని చెప్పి జనులు సంతోషపడినారంట. 9వ వచనంలో, వారు పూర్ణ మనస్సుతో యెహోవాకి ఇచ్చిండేది గనక వారు అలాగున మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించినారు. దావీదు సంతోషించినాడు. కారణం ఏందో తెలుసా? దావీదు ఇచ్చినాడు, జనులు కూడా ఇచ్చినాడు, మనపూర్వకంగా ఇచ్చినారు, బలవంతంగా ఇలా ఒక మాట నుండి చేసినాడు. మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో కలరా? నన్ను వేరుగా అనుకోరుగా. బాగా ఇస్తే బాగా ప్రేమిస్తారు సేవకులు, ఇవ్వకపోతే పట్టించుకోలేదు. మందిరానికి కాదు, వాళ్ళకి ఇచ్చిన సార్. ఒక ఉద్యోగి నీకు ఆధారం అయితే ఓ నిరుద్యోగి మాట ఏంటి మరి? ఒక ఆస్తిపరుడే నీ ఆధారం అయితే ఇదిగో ఒక అనాథ పరిస్థితి ఏంటి మరి? ఒక అన్ని రకాలుగా అందగాడే అయితే నీ ఆధారం అయితే అందవిహీనంగా ఉన్న వారి పరిస్థితి ఏంటి? మనపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా?
నా దేవుని మందిరం నిమిత్తం దావీదు ఎంత మాదిరండి నేను ఇచ్చాను, నేను ఖర్చు పెట్టుకున్నాను, నేను ప్రయాసపడ్డాను, నా వంతుగా ఇచ్చాను, నేను మాదిరి ఎంత మాదిరండి. చెప్పగలరా నేటి నాయకులు ధనం విషయంలో ఈ మాదిరి? దేవుని పిల్లలు ప్రేమించి మన దగ్గర తీసుకొని వచ్చినటువంటి సొమ్ము ఖర్చు పెడుతున్నప్పుడు ఒళ్ళులో వెనుక పుట్టట్లేదా? వారు నొలక మంచాల మీద పడుకొని నిన్ను ఏసీ బెడ్రూమ్లో పెట్టినారే, నీకు గుర్తు రాలేదా? వారికి చెమట, ఈరోజు నీకు చెమట పట్టకుండా చేసినారే, గుర్తు రావట్లేదా? వారి కన్నీరు నీకు కొరత లేకుండా చేసినారే, నీకు గుర్తు రావట్లేదా? వారి ప్రయాస అంతా మర్చిపోయినావే. పరిచయ ధర్మం జరిగించాల్సింది నీవే జరిగించకపోతే న్యాయం ఎక్కడుంది చెప్పండి. జాగ్రత్త పోయింది, అజాగ్రత్త ప్రవేశించింది. ఏం చేస్తాలే దేవుడు, ఏం చూసుకుంటాను ఆయన క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు రాంగ్ కావు. నేటి దినాల్లో మనం చేస్తుండేది సేవని అందామా, పరిచర్యని అందామా? నేను ఒకసారి కడప దగ్గర ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్ళాను. కడపకి దగ్గరలో రైల్వే స్టేషన్లో దిగమన్నారు, దిగాను. తెల్లవారుజామున 3:30కి దిగాను. కుండపోతగా వర్షం పడుతుంది. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తాడన్న బ్రదర్ రాలేదు. అక్కడే మేలుకున్నాను. ముందు రోజు మీటింగ్కి వెళ్ళాను, మరుసటి రోజు ఆ మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. 6 అయింది అక్కడే ఉన్నా, 7 అయింది అక్కడే ఉన్నా, 9 అయింది అక్కడే ఉన్నా. 10 గంటల సమయానికి ఎక్కడున్నా బ్రదర్, మీటింగ్కి టైం అవుతుందని నన్ను పిలిచినాను అన్నాడు. అప్పుడు అన్నారు, పలానా ఆటో పట్టుకొని నేరుగా వచ్చేయండి బ్రదర్ అన్నారు. నాకు ఆ ఊరు కొత్త తెలియదు. నాకు తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్ళాను. వెళ్తే అప్పటికి రాత్రి కూడా భోజనం చేయలేదు. ఉదయకాలం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏమైనా పెడతారేమో, నేను ఆకలిని అడగలేం కదా. తీసుకొని వచ్చారు. 2 ఇడ్లీ వేసారు, సాంబార్ వేసారు, అందులో 2 ఈగలు కూడా వేసారు. ఈగలు 2 తీసేసి నేను తిన్నాను. మధ్యాహ్నం అయిపోయింది. పొద్దున వాక్యం చెప్పారు. ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. మధ్యాహ్నం భోజనానికి నన్ను ఎవరు పిలవాలా? మళ్ళీ తర్వాత ఫోన్ చేసి, ఎక్కడ బ్రదర్? ఇక్కడే ఉన్నాను బ్రదర్. మళ్ళీ మధ్యాహ్నం మీటింగ్ కూడా చేశాను. సాయంకాలం 7 గంటలకు నా ట్రైన్. నేను రిటర్న్ అవుతుంటే ప్రార్థన చేశాను. అక్కడి నుంచి బయలుదేరుతుంటే బ్రదర్ అన్నాడు, మీరు నేరుగా వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఆటోలు దొరుకుతాయి, అక్కడి నుంచి మీరు వెళ్ళండి. నేను ఆ వైపుగా వెళ్తున్నప్పుడు ఇట్లా చీకటిగా ఉంది, రైల్వే స్టేషన్ కూతులు వినిపిస్తున్నాయి. అట్లా వెళ్దాం అనుకుంటుంటే ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చారు. ఎవరు సార్ మీరు బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నారు? ఈ వైపుగా బ్యాగ్ పట్టుకొని వెళ్తే ఒంటరిగా వెళ్తారు, బ్యాగ్ లేకుండా వెళ్తారు. ఇక్కడ దొంగలు దోపిడీదారులు ఉంటారు. ఎవడయ్యా మీకు చెప్పిన? పలానా వ్యక్తి అయ్యా. తెలివింది ఆ వ్యక్తికి. నేను డ్రాప్ చేస్తాను రండి. డ్రాప్ చేశారు. ఎక్కాను. టికెట్ తీసుకొని స్టేషన్లో ట్రైన్ ఎక్కేసరికి ట్రైన్లో ఎక్కడ నిలబడ్డానికి కూడా చోట్లేదు. బాత్రూంలోకి వెళ్ళి నిలబడ్డా. ఏంది ప్రభువా, నాకు అవసరమా? ఈ పరిచర్య నాకు అవసరమా? అప్పుడు ప్రభువు చెప్పాడు, ఏమ్రా, నా పరిచర్య ఎక్కువనా? నీ పరిచర్య ఎక్కువనా? నువ్వు స్టేషన్లో ఉన్నావు, నేను పశులపాకలో ఉన్నాను. నువ్వు జనుల మధ్యలో ఉన్నావు, నేను పశువుల మధ్యలో భూమి మీదకి వచ్చిన. నేను రిసీవ్ చేసుకోవడానికి 10 గంటలకు వచ్చాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలా. నువ్వు పరిచర్య చేసే నీకు ఇడ్లీ పెట్టారు, నాకెవరు ఇడ్లీ పెట్టలే. తలవాల్చుకోవడానికి నాకెవరు స్థలం వేయలే. సాయంకాలం నీకు రిటర్న్లో దారి చూపించినారు, నాకంటూ దారి కూడా లేదు. నీకు నిలబడడానికి కనీసం బాత్రూమ్ ఉంది. నా సమాధికి కూడా నేను నోచుకోలేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసే పరిచర్య గొప్పదా, నేను చేసే పరిచర్య గొప్పదా? నీ త్యాగం గొప్పదా, నా త్యాగం గొప్పదా? గుండె బద్దలైపోయింది. ఇదే మాదిరి అయితే, ఇదే పరిచర్య అయితే
నీ పరిచర్యకు నేను యోగ్యుని కాదు, నీ పరిచర్య నేను అర్హుని కాదు, నన్ను క్షమించండి. ఇక ఎన్నడూ ఎప్పుడు నా జీవితాన్ని నేను ప్రశ్నించకుండా పరిచర్య చేస్తాను. వై ఉండదు, హూ ఉండదు, వెన్ ఉండదు, వాట్ ఉండదు. ఎప్పుడు, ఏమి, ఎవరు, ఎందుకు ప్రశ్నించకుండా చేస్తాను. నన్ను వాడుకో. ప్రభువుకు సమర్పించుకుంటే, మనల్ని సమర్పించుకుంటే, మనకున్న దాన్ని సమర్పించుకుంటే, ఆ రోజు దావీదును వాడిన దేవుడు, ఆ రోజు సొలొమోను వాడిన దేవుడు నిన్ను వాడాడా చెప్పు. దేవుడిచ్చిన దాన్ని దేనికోసం వాడుతున్నారు మాదిరాగా చెప్పండి. సమస్తాన్ని సొలొమోను చేతికి అప్పగించి, ఇదిగో వాడయ్యా, ఇదిగో రిటర్న్గా రాసిచ్చాను, వాడయ్యా, రిటర్న్గా రాసిచ్చాను. అంత మాదిరి నాయకత్వం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి. నా మందిరం మీద నాకున్న మక్కువ చేత, దేవుని వాక్యం మీద నాకున్న మక్కువ చేత మేము భార్యాభర్తలు ఒకటి తీర్మానం చేసుకున్నాం. మనకు అడగకుండానే దేవుడు ఇల్లు ఇచ్చాడు కదా. ఇల్లు ఇచ్చిన దేవుడు మనం పరిచయం చేయడానికి మన గృహంలో బైబిల్ స్టడీ జరుగుతుంది కదా, ఇరుగ్గా ఉంది కదా, మనం కష్టపడదామా, ఇదిగో పైన మందిరం వేద్దాం ప్రజల కోసం. ప్రజలు వచ్చి ఆరాముగా కూర్చొని ప్రభువును కీర్తిస్తారు. అందులో కొన్ని మాటలన్నా మనం అందించవచ్చు. అలా కష్టపడదాం కదా. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు 25 lakhs ఐ నెవర్ ఆస్క్డ్ ఏ సింగిల్ పై ఎనీవన్. నా ప్రభు నాకు సామర్థ్యం ఇచ్చాడు. నా ప్రభు సామర్థ్యం, నేను వాక్యం చెప్పిన తర్వాత నేను చేయకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి. ప్రభువుకు మనం సమర్పించుకోకపోతే ఎవరు సమర్పించుకుంటారో చెప్పండి. బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళు మీరు ఇంత కార్యం చేస్తుంటే వచ్చి కూర్చొని వాక్యం వినకపోవడం మాకేమన్నా న్యాయమా బ్రదర్? మేము వస్తాం వాక్యం వినడం, మేము వస్తాం మాకు వాక్యం చెప్పండి. ఆయనకు మనం సమర్పించుకుంటే పరిచర్లో నేనేదో నో, దట్స్ నాట్ అవర్ మోటో, దట్ షుడ్ నాట్ అవర్ మోటో. అది మన మోటో కాకూడదు. సర్వీస్ ఇస్ సాక్రిఫిషియల్ వన్, నాట్ సెల్ఫిష్. దావీదు సమస్తాన్ని ధారపోసినాడు. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించి అని అపోస్తుల కార్య గ్రంథకర్త రాస్తూ వచ్చాడు 13వ అధ్యాయం. దట్ ఈస్ అ సర్వీస్, దట్ ఈస్ అ సాక్రిఫైస్. తన సంపాదించినదల్లా త్యాగం చేసిన ఆయన మనకు మాదిరి కాదా? రెండవది. మూడవది, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16-17 వచనాల్లో న్యాయాధిపతి గిద్యోను ఇట్లా అంటాడు, అయ్యలారా నేను చేయనట్లు మీరు చేయండి, నన్ను చూసి మీరు చేయండి. నెంబర్ 3, వార్. ఈ పోరాట క్రమంలో ఇదిగో మిథ్యానీయులు వచ్చారు, ఇదిగో శరీరానుసారులు వచ్చారు. వారితో మనం పోరాడేటువంటి క్రమంలో మీకు ఎట్లా పోరాడాలో తెలియదేమో, శరీరంలో ఎట్లా జయించాలో తెలియదేమో. నన్ను చూడండి, నన్ను చూసి మీరు చేయండి, నేను చేయనట్లుగా చేయండి. ఇది కాదా మాదిరి చెప్పండి. వాట్ ఏ మ్యాన్ ఆఫ్ మోడల్. ఎంత మాదిరండి ఈయన, మాదిరి. గిద్యోను అంటే తలమానికమైనాడు. ఎట్ట చేయాలయ్యా యుద్ధం? మాకు పరిగెత్తడం కూడా సరికాదే. ఏమున్నాయి మన దగ్గర? ఇదిగో దివిటీలు ఉన్నాయి, ఇదిగో బూరులు ఉన్నాయి, ఇదిగో పగిలిపోయిన కుండలు తప్పనిచ్చి ఏమున్నాయి మన దగ్గర? ఇదిగో 300 మంది వస్తున్నారయ్యా, ఏమాత్రం సరిపోతారు వీళ్ళు? మన లక్కటోళ్ళ మీద యుద్ధం అట్టర్ఫ్లాప్ అవుతుందని నిర్ధారణ చేసేచ్చు. కానీ గిద్యోను ఒకటే చెప్పాడు, నన్ను చూడండి, నేను చేయనట్లుగా మీరు చేయండి. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడు. ఒక నాయకుడిగా మనం చేయాల్సిన మాదిరి ఏంటో చెప్పనా? నన్ను చూడండి, నేను ఎలా పోరాడుతున్నాను, నన్ను చూడండి ఎలా కష్టపడుతున్నాను, నేను ఎప్పుడు దివిటీలను వెలిగిస్తాను, నేను ఎప్పుడు బూరలు ఊదుతాను, నేను ఎప్పుడు కుండలు పగలు కొడతాను. నన్ను చూడండి, లుక్ టు మీ, ఫాలో. నన్ను చూడండి, ఫాలో అవ్వండి. ఇప్పుడున్న వాళ్ళు చెప్పే మాట ఏందో చెప్పిన, మా బోధ చూడండి, మా బతుకులు చూడొద్దండి. ఏం చూడాలి మరి చెప్పు. మరి ఇంకా నన్ను చూసి నేను చేయనట్లుగా మీరు చేయండి, నన్ను చూసి చేయండి. మాదిరి నాయకుడు. ఇదిగో మోషే నెంబర్ 1 వర్క్. ఇదిగో ప్రత్యక్ష గుడార పని విషయంలో మాదిరి. రెండవది డేవిడ్ వెల్త్, ధనం విషయంలో మాదిరి. మూడవది గిడియోన్, హీస్ మోడల్ ఇన్ వార్. పోరాడేటువంటి క్రమంలో ఈయన మాదిరి. లోకాన్ని ఎట్లా జయించాలి, లోకాశలను ఎట్లా జయించాలి, లోక వైభవాన్ని ఎట్లా జయించాలి, లోక ఆకర్షణ ఎట్లా జయించాలి, మిథ్యానీయులు ఎట్ట మట్టి కనిపించాలో తెలియాలంటే గిద్యోను దగ్గరికి వెళ్ళాల్సిందే, ఫాలో అవ్వాల్సిందే. అంత తెలిసిన గిద్యోను చివరికి ఏమైపోయినాడు? పడిపోయినాడు.
మాదిరి మాదిరి మాదిరి. సంఘాలకు, కుటుంబాలకు మనం అంత ఎవరో తెలుసా? మోడల్. 2003 ఆ ప్రాంతం వరకు నాకు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ, ప్రాణం. ఎంతగా చూసేవాళ్ళం అంటే, ఇప్పుడు ఐపీఎల్ మీరు ఎట్లా చూస్తారో, మేము అప్పుడు టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు కూడా అట్లా చూసేవాళ్ళం. అడ్వర్టైజ్మెంట్ కూడా వదలం. అడ్వర్టైజ్మెంట్ తెలుసు కదా, 6 బాళ్ళ తర్వాత ఓవర్ అంటారు కదా, ఓవర్ తర్వాత ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, అది కూడా వదిలిపెట్టకుండా చూసేవాళ్ళం అండి మేము. అంత పిచ్చి మాకి. టాస్ వేసింది మొదలుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్నీ ఇచ్చిపోయి టీవీ ఆఫ్ అయినా కానీ చూస్తుంటే. అట్లా ఒకసారి వరల్డ్ కప్ చూసినాం, శ్రీలంకతో జరిగింది, మనం ఓడిపోయినాం. నాకు బాగా గుర్తుంది. ఓడిపోయినప్పుడు గెలిచిన వాళ్ళ కంటే, అంటే ఆడిన వాళ్ళ కంటే చూసిన వాళ్ళు ఎక్కువ బాధపడతారు. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారు, వాళ్ళ బాధ కాదు, ఓడిపోయినాం రా అని. అట్లా రాత్రి మేమందరం టీవీ చూసినాము. తెల్లారేసరికి ఇండియా ఓడిపోయింది. ఎక్కలేని బాధ, నిద్ర కూడా రాలే. మరుసటి రోజు పనులకు వెళ్ళాం, అయిపోయింది. సాయంకాలం ఇట్లా నియామకుడి కింద అందరం నియామకుడికి పోయినాం. అందులో నియామకుడికి ఎగ్గొట్టిన వాళ్ళు సింగర్లు ఎవరో తెలుసా? ముందు రోజు టీవీ కాడ కూర్చున్న వాళ్ళే. ఆరంభ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో తెలుసా? ముందు రోజు టీవీ ఆన్ చేసిన వాళ్ళే. ఇదిగో అందులో వాక్యం చెప్తే వాళ్ళు ఎవరో తెలుసా? టీవీ ఛానల్ మార్చుకుంటున్న వాళ్ళే. అందులో ముగింపు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో తెలుసా? పెద్దలే, వాళ్ళు కూడా ఉన్నారేడ. ఎంత 8 మంది మేము వనస్తులం ఉన్నామండి. అంత అన్నదమ్ముల పిల్లలం మేము. మరుసటి రోజు సాయంకాలం బైబిల్ స్టడీకి ఏమి ఎరగనిలిపోయేలా మాదిరి పోయినాం. యాటికి? మందిరానికి. ఇంకా మా నాయన వాక్యం తీసుకున్నాడు. ఎవ్వరికి ప్రార్థనలే, పాఠీలే, ఏమి అన్నీ చేసినాడు. ఆరంభ ప్రార్థన ఆయనే చేసేసరికి కొంచెం అర్థమైంది మాకి. 3 పాటలు ఆయనే వాడేసరికి అర్థమైంది, ఒరే మనకి ఏందో అయ్యిందిరా అని. వాక్యం ఆయన ఎక్కినాడు. ఆ రోజు ఎవరిదో వంతుంది, కానీ ఆయన ఎక్కినాడు. ఎక్కి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నేను మిమ్మును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మన్నించండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒరే దేవుని సన్నిధిని ఎగ్గొట్టి లోకంలో కలిసిపోయి లోకాశలకి ఈడవబడి ఇదిగో దాని వైపు వెళ్తున్న మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను మీకు మాదిరిని కాదా? సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడపాలన్న కనీసం విచక్షణ కూడా లేకుండా రాత్రల్లా టీవీ చూసిన మిమ్మల్ని ఏమనాలరా? నేను మీకు మాదిరి కాదా? ఒకవేళ నేనే మీకు కాకపోతే ఇదిగో బైబిల్ మూసేద్దాం పదండి, మందిరాన్ని క్లోజ్ చేద్దాం పదండి, పరిచయలు క్లోజ్ చేద్దాం పదండి, లోకంలో కలిసిపోదాం పదండి. నేను మీకు మాదిరి అయితే నన్ను అనుసరించండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి, నేను మీకు మాదిరి కాదా అని ఆయన ఒల ఏడ్చేశాడు. నా జీవితంలో అదే లాస్ట్. ఇంకా తర్వాత నేను టీవీ ముఖం చూసినట్టుగా నాకు గుర్తులేదు. మా ఇంట్లో టీవీ లేదు. నేను కొత్తగా ఇల్లు కట్టించాను, అందులో కూడా టీవీకి ఒక ఫ్రేమ్ ఇచ్చారు, అందులో కూడా టీవీ లేదు. అందరూ చాలామంది అంటారు, టీవీ కొనుక్కోవచ్చు కదా బ్రదర్, మేము ఇచ్చాం గిఫ్ట్ అంటే, కొనలేక కాదు బ్రదర్, దాని జోలికి వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను. దానికి ఎవరై మాదిరి? మా నాయన్ని నాకు మాదిరి. ఆయన చేసినట్టుగా నేను చేయాలి, ఆయనలాగా నేను బ్రతకాలి, ఆయనలాగా నేను చేయాలనుకుంటున్నాను. ఆయనలాగా చేసే కనీసం దేవుళ్ళు 1% చేయగలుగుతాను నేను. అట్లాంటి గిద్యోను లాంటి నాయకుడు, గిద్యోను లాంటి తండ్రి, గిద్యోను లాంటి తల్లి, గిద్యోను లాంటి పెద్దలు అంటే మీరు చేయనట్లుగా మీరు నన్ను చూసి చేయండి. ఇది 8వ, 4వ గలతీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో మీరు నా వలే ఉండాలి, నేను మీ వంటి వాడనైతేనే. విల్ ఆఫ్ గాడ్. మీరు నా వంటి వారు కావాలా, నాలాగా ఉండాలి, మీరు నాలాగా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. దట్ ఈస్ మోడల్ ఫర్ మోడల్ టు ఆల్. పౌలు జీవితం మనకందరికీ ఏంటి చెప్పండి? మాదిరి. మీరు నా వంటి వారు కావాలా, నాలాగా పాడేవాళ్ళు నాలాగా పాడారు, మళ్ళా ఎవరు రారు. మళ్ళా అప్పుడప్పుడు సంఘంలో నేను కూడా పాటలు పాడుతుంటే సంఘస్థులు మా నాయన అన్నాడు, ఒరే నువ్వానే గాడిదవనే, 2 ఒకటే ఉన్నాయిరా, నా మాటిని మానేసేరా. పాడేవాళ్ళు పాడితే అందం గురించి దాకా అన్నోళ్ళు బాగారు, చక్కగా ఒకసారి కాకపోతే 2 సార్లు వినొచ్చు. నా అలాంటి వాళ్ళు బాగారంటే అదే లాస్ట్. మీరు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు మళ్ళీ ఈఎన్టీలో. మనం పాడితే అట్టే ఉంటుంది. మరి తర్వాత నాకు అర్థమైంది, అది నా వరం కాదు. నాలాగా పౌలు అంటాడు, నాలాగా పరిచర్య చేయండి,
నాలాగా ప్రకటించండి, నాలాగా నేను మీ వంటి వాడునైనాను, కారు మీరు నా వంటి వారు కావాలని ఒక సేవకుడు, నాయకుడు, ఒక స్పీకర్ కోరుకుంటాడా? నాలాగా నువ్వు వాక్యం చెప్పాలి, నాలాగా నువ్వు పాడాలి, నాలాగా నువ్వు వాయించాలి, నువ్వు నాలాగా మందిరాన్ని నిర్మించాలి, నాలాగా మనం ఒకటి చేస్తే నచ్చదు, మనకి గిట్టుబాటు కాదు, అది కాదందామా? ఏమన్నా గట్టి చెప్తున్నా వాక్యం, అప్పుడే స్పీకర్ అయిపోతే ఎట్టబ్బాను, కష్టమైంది. ఎంతసేపున్నా బెండ్ తీసి లాస్ట్కి అంత 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాక, అన్న మీరు వాక్యం చెప్పాలన్నట్టు ఇంకా కాలు చేతులు గుంజినాక ఏం వాక్యం చెప్తాడు? ఇంకా అప్పటికే గుళ్ళు బొమ్మంటుంది, గుంతరమ్మంటుంది, ఇంకా సచ్చా ఏం చేస్తాడు? పరిచర్య. ఇంకా ఇదిగో క్రీమంతా సాతానికి ఇచ్చేసి, లోకంలోకి ఇచ్చేసి, ఇదిగో మిగిలిన చేసే జీవితంలో ఏం చేస్తాం? పరిచర్యకు చెప్పండి. సంఘంలో ప్రతి ఒక్కరూ నాయకుడిగా కోరుకోండి, మీరు నా వంటి వారు కావాలా, అందుకే నేను మీ వంటి వాడును అయ్యా. అల్టిమేట్గా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మనకందరికీ మాదిరి. రండి ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత పొందితే. మీరందరూ గొర్రెల వలె దారి తప్పిపోతురి, అయితే ఆత్మల కాపరి అధ్యక్షుడైన వైపునకి ఇప్పుడు ఏమైనారు? మళ్ళీ ఉన్నారు. ఆఖరి మాదిరి. ఇదిగో మీరు ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లుగా ఆయన మిమ్ముకు మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగుజాడల యందు మీరు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను. నెంబర్ 5 వాక్, నడక. ఎవరికి మాదిరి? ఏమైపోయినాం మనం అప్పుడు? ఇదిగో మనమందరము మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3:23లో చెప్పాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. రాజుల మొదటి గ్రంథం 8:46లో పాపము చేయని నరుడు ఒకడును కూడా లేడు. ఎదుగో ప్రసంగి గ్రంథం 7:20లో మేలు చేసు పాపము చేయక నరుడు ఒక్కడును లేడు. అందరము దారి తప్పిపోయినాం, అందరము త్రోవ తొలగిపోయినాం, అందరము దూరమైపోయినాం, అందరము పాడైపోయినాం. మన పాప స్వభావాన్ని బట్టి, మన పాప క్రియలను బట్టి, పాప జీవితాన్ని బట్టి, పాపం వలన, అమ్మా చెల్లి తమ్ముడు అక్క వినండి, పాపం వలన వచ్చే జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్, మరణం. మనము దారి తొలగిపోయినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, ఆదాము దాక్కున్నప్పుడు, దేవునికి నుంచి పారిపోయినప్పుడు, ఇదిగో దేవునికి దూరం అయిపోయినప్పుడు, దారి తొలగిన మనల్ని దారిలోనికి తీసుకురావటానికి, దూరమైపోయిన మనలను సమీపస్తులుగా చేయటానికి, చెడిపోయిన మనలు బాగు చేయటానికి, పాపాత్ములు పరిశుద్ధులుగా తీర్చడానికి, నీతిమాలిన మనలు నీతిమంతులుగా తీర్చటానికి, ఇదిగో దేవుడే మానవుడిగా ఈ లోకానికి అరుదిస్తూ వచ్చినాడు. దైవమా, నీ ప్రేమ ఎంత గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దారి తప్పిపోయిన మనల్ని, నాశనానికి జోగుతున్న మనల్ని, నిత్య పాతాళానికి వైపు పరుగులెడుతున్న మన ఈ దేవుడు నాకొద్దు నిరాకరించి నిర్లక్ష్యం చేసి పరుగులెడుతున్న మానవుణ్ణి
ప్రేమించి పరలోకం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. లూకా సువార్త 19:10 చెప్పాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. మన దగ్గరకు వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు, బొల్లవరం వచ్చాడు, ఈ ప్రాంతం వరకు వచ్చాడు. ఈ ప్రాంతంలో మైక్ ద్వారా వినేంత వరకు తీసుకుని వచ్చాడు. బహుశా మందిరంలో కూర్చోబెట్టావు, దారి తప్పిపోయిన దీన స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావేమో, అయినా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఈయన. తొలగిపోయిన మానవుని, చెడిపోయిన మానవుని, పడిపోయిన మానవుని, పాడైపోయిన మానవుని, పతనమైపోయిన మానవుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడు సామాన్యుడిగా ఈలో భూమి మీదకి అరుదించినాడు. ఆయన దీనుడుగా, అష్టదరిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి. ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడైన కొరింథీ పత్రికలో రాస్తూ వచ్చినాడు. ఇలాగ మనల్ని ప్రేమించిన దేవుడు 33.5 సంవత్సరాలు జీవించినాడు. 3.5 సంవత్సరాలు విస్తారమైన పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. ఎదుగు అద్భుత కార్యాలు చేసినాడు, సూచక్రియలు చేసినాడు, అనేకులను బ్రతికిస్తూ వచ్చాడు. గ్రంథస్థం చేయబడిందేటివి కొన్ని. మానవునికి పాప క్షమాపణ ఇవ్వండి. రోగులు బాగైనారు, కుంటివారు బాగైనారు, మూగవారు బాగైనారు, చెవిటివారు బాగైనారు, చచ్చిన వారు బ్రతికారు. పాప క్షమాపణ కలగలేదు. పాప క్షమాపణ నిమిత్తం మనం ఆయన అడుగుజాడల్లోనికి రావడానికి, దారి తప్పిన మనం దారిలోనికి రావడానికి, ఆయన వెంబడి వెళ్ళడానికి, ఆయన వెంబడి నడవడానికి, మన పరలోకం వైపు నడవడానికి మనల్ని ప్రేమించిన దేవుడు మన కోసం శాపగ్రస్తమైన శిలువను భరించినాడు. ఇదిగో ఆయన ఇలాగున పరిచర్య చేస్తున్నప్పుడు ఒక బందిపోటు దొంగను బంధించినట్టుగా గుదియలతోనూ, కత్తులతోనూ, సంఖ్యలతోనూ పరిగెత్తుకుంటూ వచ్చి బంధించాడు. తనను ప్రేమించిన తన శిష్యుడే, తను వెంబడించిన తన శిష్యుడే యూదా ఇస్కరియోతు అప్పగించి వెళ్ళిపోయినాడు. చెలికాడ చేయవచ్చినది సొంత శిష్యుడు అప్పగిస్తే పెయిన్ ఎలా ఉంటుందో యేసు ప్రభువుని అడిగితే చెప్తాడు. అప్పగించినాడు. 4 వ్యక్తులు 6 సార్లు న్యాయమైన దేవునికి, తన్ను తాను దేవునికి న్యాయమైన తీర్పునకు ఆయన అప్పగించుకున్నాడు. మనుష్యుడు, మానవుడు తీర్పు తీర్చినాడు దేవునికి. న్యాయవంతుడైన దేవుడికి అన్యాయస్తుడైన మానవుడు, ఇదిగో ఇతనికి సిలువ వేయండి అని తీర్పు తీర్చినాడు. ఆ రోజు ప్రజలంతా కోరుకున్నది, బరబ్బను విడుదల చేయండి, మాకు యేసుని సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి. వారి కేకలే గెలుస్తూ వచ్చాయి. పాపం ఎరగని దేవుడు, పాపము లేని దేవుడు, పాపము చేయని పుణ్యమూర్తి అయిన యేసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కొరకు బంధించబడ్డాడు. వస్త్రాలు లాగివేసినారు, చిట్లు వేసుకున్నారు. వాళ్ళ చుట్టూ ఒక బట్ట లాంటితోటి కట్టారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ధర్మశాస్త్ర ప్రకారం బైబిల్లో రాయబడలేదు ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు. వింటున్నారా? ఒక వ్యక్తి దారి తప్పిన మానవుని దారిలోనికి తీసుకురావడానికి, తన అడుగుజాడల్లోనికి తీసుకురావడానికి ఆయన కల్వరి మార్గమున వెళ్ళవలసి వచ్చింది. కల్వరి కొండనెక్కవలసి వచ్చింది. కల్వరి గిరిజను కమ్ములు మోయలేని శిలోమ్రాణును ఆయన మోసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. వీపంతా కొరడా దెబ్బలు, ముఖమంతా ఉమ్మి, ముఖం మీద గుడ్డ వేసి గుద్దుతూ నిన్నెవరు కొట్టారో కనుక్కోమని గేలి చేస్తూ ఉంటే మారు మాట్లాడక మాదిరి చూపిన దేవుడు. ముఖమంతా గండుగట్టిపోయింది. బలమైనటువంటి ఇదిగో పొడవైన సూదుల్లాగుండేటువంటి ఆ ముల కిరీటాన్ని తీసుకొచ్చి కణతల్లోకి దించేశారు. దైవమా, ఎప్పుడైనా రైతులైన వారు పనిచేస్తున్నప్పుడు వారి కళ్ళల్లో గనక చెమట పడితే ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది, మంటెక్కుతుంది. అట్లాంటిది ఒక్కసారి రక్తం పడితే, సైన్స్ స్టూడెంట్స్కి అందరికి తెలుసు, ఆ రక్తంలో సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఆ NaCl కళ్ళలో పడేసరికి ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. వీపునంతా జాడించి కొడతా ఉన్నారు. రిబ్బన్లాగా మాంసం ఊడబీక్తూ వచ్చారు. బలువైన 150 కేజీలున్న శిలువను వీపునేసి, ఆ వైపున 2 రోమా సైనికులు, ఈ వైపున రోమాన సైనికులు కరడుగట్టిన వాళ్ళు తోసుకుంటూ ఆ శిలువమ్రాను వైపు, శిలువమ్రాను వీపునేసి కల్వరి
కొండ వైపు నడిపిస్తూ ఉండగా ఓ చరిత్రకారు రాసిన మాట చదివాను. ఆయన బలువైన శిలువ రాళ్ళు మోసుకుంటూ కనీసం 3 సార్లు మూర్చిల్లిపోయాడంట. ఒక చిన్న మోపు లాంటిది, గడ్డి లాంటిది, ఏదైనా ఒక వస్తువు మీద పడితే ప్రాణం పోయినట్టుగా అనిపించే అంత దేహం చీకిపోయేటట్టుగా కొట్టబడి రక్తం కారుతూ ఉండగా, ఎక్కడ తగిలిన గాయాలు, ఎక్కడ తగిలిన దెబ్బలు, ఎక్కడ చూసినా రక్తం ముద్దగా మారిపోతే, అంత బలువైన శిలువ మోయలేక మూర్ఛిల్లి పడిపోతే తిరిగి లేపి కొట్టుకుంటూ లాగి వెళ్తున్నప్పుడు కురేనీయుడని సీమోను ఆ వైపుగా వెళ్తున్నప్పుడు రారా యేసు ప్రభు మోయలేకున్నాడు శిలువ, నువ్వు కొంచెం మోదురని ఆ వైపుగా శిలువ మోస్తూ వచ్చాడు. ఆ కలువరి కపాలమున పడిన స్థలం దగ్గర తీసుకొని వచ్చారు. ఒక పశువులాగా పడేశారు. ఈ చేయి లాగారు, మేకు దించారు, ఈ చేయి లాగారు, మేకు దించారు. దానికి 3 మేకులు ఉంటాయి. అప్పటికవి హోల్స్ చేయబడి ఉంటాయి. ఈ చేతిలో మేకు, ఈ చేతిలో మేకు. 2 కాళ్ళు అప్పటికి దగ్గరకు వచ్చేసాయి, సంకుచిపోయినాయి, కాంట్రాక్ట్ అయిపోయినాయి. కొట్టబడిన దేహం దగ్గరకు వచ్చేసింది. ఆ హోల్లో పెట్టి ఆ కాళ్ళలో పెట్టి మేకు దించడానికి దేహం సహకరించకపోతే 2 కాళ్ళు పెట్టి లాగితే, ఆ కాలు మీద కాలు పెట్టి మేకు దించితే ఇదిగో ఎముకలు స్థానం తప్పాయి, నాలుక దౌడు నట్టింది. ఆ కలువరిగిరిలో తూలనాడుతూ 2 దొంగల మధ్యలో వేలాడదీస్తూ ఒకవైపు 2 తూలనాడాడు. ఎడం వైపున్న వాడు చూసి, అయ్యా నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. కుడివైపున్న వాడు చూసి, రే ఇది మనకు న్యాయం రా, నిరపరాధిరా, నిర్హేతుకంగా సిలువేయబడ్డాడు. అయ్యా నీ యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. వారందరూ చూస్తుండగా, తూలనాడుతుండగా, మానవాళ్ళందరూ ఉద్దేశించి మాదిరిగా ఉంచడానికి రక్తం చిందింపకుండగా పాప క్షమాపణ కలగ నేరదని సామాన్యంగా చెప్పవలసిన మాట నెరవేర్చడానికి దేవుడే రక్తసిక్తమై రక్తము దారులుగా కారుస్తూ వారందరూ దిగి నుండి నీవు కాపాడుకో, మమ్మల్ని కాపాడంటుంటే ఆయన మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు. What a forgiveness, what a pardon that came from the cross of Calvary. ఎంత క్షమాపణ ఆ కల్వరి దారుల్లోంచి జాలువారింది. మీరు తన అడుగు జాడలో నడుచుకుని నిమిత్తం, మీరు పరలోకంలో చేరు నిమిత్తం, పరిశుద్ధ స్థలంలో చేరు నిమిత్తం, పరలోకంలో చేరు నిమిత్తం మీకు మార్గం అవడానికి నేను యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పిన దేవుడు యేసు క్రీస్తు వారు. ఆయన మార్గం అయ్యాడు, శిలువ మార్గాన్ని భరించినాడు, మరణించినాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి కేక వేసి ప్రాణం పెట్టిన దేవుడు ఈయన చచ్చాడో లేదా అని ఒక గుడ్డి సైనికుడు ఈత తీసుకొని పొడుస్తే 4వ బర్యం 5వ బర్యంకు చీల్చుకుంటూ వెళ్ళిపోయి, బైబిల్లో రాయబడిన డాక్టర్ లూకా రాశాడు, రక్తం నీరు కారేను. ఏం దాచుకున్నాడు అనుకున్నారు? మిమ్మల్ని ప్రేమించిన దేవుడు. ఆయన నిన్ను పరలోకం చేర్చాలని వస్తే, నాకు ఈ వయసు ఉందిలే, నాకు ఇంకా వయసు ఉందిలే, నాకు ఇంకా ఉద్యోగం ఉందిలే, నాకుందా భార్య ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారులే, సంపాదన ఉందిలే, ఆస్తులు ఉన్నాయిలే, ప్లాట్లు ఉన్నాయిలే, ఇంకా నిర్లక్ష్యం చేసి వెళ్తున్నావేమో. నిరాకరిస్తువా, నిర్లక్ష్యం చేస్తే ఇంత ఘోరమైన నరకాన్ని తప్పించుకోలేవు సుమా. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ రక్షణ దినాన్ని నిరాకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే ఆయన చూపిన మాదిరి ఈ భూమి మీద ఏ దేవుడు చేశాడు? నీకోసం నీ భర్త, నీకోసం నీ భార్య, మీకోసం మీ అమ్మ, మీకోసం మీ నాయన రక్తం దానం చేస్తున్న, ప్రాణదానం చేసేవాడు ఎవడైనా ఉన్నాడో నాకు చెప్పండి. నిన్ను ప్రేమిస్తున్నాను బ్రదర్, నిన్ను ప్రేమిస్తున్నాను సిస్టర్. నీ ఆస్తిని, నీ అందాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తి బలగాలను ప్రేమించే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ప్రాణం పెడతాను బ్రదర్ నిన్ను ప్రేమిస్తానని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిన్ను ప్రేమించే ప్రేమామూర్తి యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని బలిగాను అర్పణగాను చేశాడు. నిరాకరిస్తువా, నిర్లక్ష్యం చేస్తువా, నీకు నీవే ఉత్తరవాదివి.
ఇక్కడ స్థానిక సంఘం నిరపరాధి, సేవకుడు నిరపరాధి. అందించాల్సిన వర్తమానం అందించబడింది, నిర్ణయం నీ చేతుల్లో వదిలేస్తున్నాం. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినాడు, ఎలాగో తప్పించుకుందాం. అవకాశం పొందగోరి ఆరులు చార్చాడు, ఏడ్చాడు ఏశావు. అలాంటి భ్రష్టుడు వ్యభిచారుడు నేమో చూసుకోండి అని చెప్పి హెబ్రీ గ్రంథకర్త జాగ్రత్తల గురించి ముగించేసినాడు. నీకు మరలా ఈ అవకాశం రాదేమో, ఇదే లాస్ట్ ఏమో, ఇదే ఫస్ట్ ఏమో, ఇంక రాదేమో. యేసు ప్రభు వారి సొంత రక్షకునిగా అంగీకరించండి. నా జీవితంలో 2004వ సంవత్సరం దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించినాడు. నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిగో ఇష్టపడుతూ అంటే కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం, నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. ఇదిగో నిన్ను ప్రేమించిన నీ ప్రభు నీ కోసం చేసిన ఆ శిలువ యాగాన్ని అర్థం చేసుకోనండి. నేను ఒక్క నిమిషం మౌనంగా ఉంటాను. అటు ఇటు ఎవరు చూడొద్దు. మనం ఇక్కడ నుంచి ఒక 2 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాము. అయితే శిలువ రక్తాన్ని ఆశ్రయించి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి జీవిత అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకొని వెళ్ళాలని మా హృదయాభిలాష. ఇంత ప్రేమించిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం పెట్టుట్లో ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు దారిలోనికి రావాలని, నీవు పరలోకంలోకి రావాలని, ఆ సత్యంలోనికి రావాలని నీకోసం దేవుడు ప్రాధేయపడుతూ ఉన్నాడు. లోబడనిచ్చి ప్రజల వైపు దినం మెల్లయు చేతులు దాచి పిలుస్తున్నాడు. ఇంత ప్రేమించేవాడు ఎవడున్నాడండి లోకంలో మనల్ని? తమ్ముడు, చెల్లి, నాకు ఇంతకంటే రాదు, నీ చేతులు జోడించి నేను బతిమాలుతున్నా. నీ నాశనాన్ని దేవుడు కోరేవాడు కాదు, నీ ప్రేమను కోరేవాడు. నాకు ఈ రాత్రి యేసు ప్రభు కావాలా అని అనుకుంటే నీ చేయి పైకెత్తి చూపించు, నీకోసం ప్రార్థన చేస్తాడు. తమ్ముడు, చెల్లి, ఆఖరిసారిగా అడుగుతాను, యేసు ప్రభు నాకు ఈ రాత్రి కావాలి, నా సొంత రక్షకుని నేను అంగీకరిస్తాను ఆయన అనుకుంటే ఎవరికి సిగ్గుపడొద్దు. నీకోసం ఆయన సిగ్గుపడలేదు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన తిరిగి లేచినాడు, తిరిగి వస్తాడు. నాకు యేసు ప్రభు ఈ రాత్రి కావాలి అని అనుకున్న వాళ్ళు మీ కుడి చేతిని తలకి పైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. బయట ఎవరైనా మీరు వాక్యం విన్నారేమో, నాకు యేసు ప్రభు కావాలనుకున్నారేమో, అటు ఇటు చదువు కళ్ళు మూసుకోనండి. నాకు ఈ రాత్రి యేసు ప్రభు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మీటింగ్ తర్వాత దేవుని దాసులు ఇక్కడే ఉంటారు, మీకు ఇంకా వివరాలను అందిస్తారు. యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించండి. దాటి వెళ్తే, నిర్లక్ష్యం చేస్తే నిత్య నరకాగ్నిగుండం, యాతనకరమైన స్థలం, పళ్ళు కొరికేటువంటి స్థలం. ఆ స్థలం నుంచి తప్పించబడాలి అని దేవుని హృదయాభిలాష. దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు. గడిచిన కొంతకాలంగా మేము ప్రార్థన చేసి ఆశించినట్టుగా ఈ దినం మా ప్రియ సహోదరుడు రామయ్యను మీరు మా మధ్యకు నడిపించి మీ ఆత్మచేత నింపి మీరు బలపరిచి వాడుకున్నారు. అందుకై స్తోత్రం. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాలలో ఫలింపజేసి రానున్న దినాల్లో భూమి మీద మీకు ఇష్టకరమైన జీవితం జీవించడానికి, జాగ్రత్త కలిగి బ్రతికి మీ నామాన్ని మహిమపరచడానికి తగిన కృపను అనుగ్రహించింది. ఈ రాత్రి వరకు మిమ్మల్ని అంగీకరించకుండా ఇంకా లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి వారిని దర్శించి దేవానికి జీవానికి వారసులయ్యే భాగ్యం అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మీ దయకు మమ్మల్ని అప్పగించుకుంది. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళరా, ఇంతటితో ఈ రాత్రి కాలపు కూడిక ముగించబడింది. చేరువచ్చి దేవుని మాటలు విన్నటువంటి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ముగింపులో ఒక మాట, ఈ రాత్రి వరకు ఇంకా ప్రభువును నమ్ముకోకుండా
ప్రభువైన యేసుక్రీస్తు వారికి జీవితాన్ని సమర్పించకుండా కొనసాగుతున్నటువంటి వారికి ప్రేమతో మనవి, దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాత్రైనా ప్రభువును హృదయాలలో రక్షకునిగా స్వీకరించి పాప జీవితం నుండి విడుదల పొంది రాబోయే నిత్య నరకం తప్పించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ అలాంటి ఆశ మీలో ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి అదే విధంగా వెళ్ళవద్దు. మీ ఆశను తెలియజేస్తే ఈ మార్గంలో ఏ విధంగా కొనసాగాలో దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీ కొరకు తెలియజేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇది మీరు ఈ రాత్రి గ్రహించాలని మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడానికి ఆశ కలిగిన వారు మీరు ఖాళీగా మీరు ఇళ్ళకు వెళ్ళవద్దు. ఈ రాత్రి సత్యం వాక్యం అర్థమైతే మీ తీర్మానాన్ని తెలియజేయాల్సిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. మనం ప్రార్థన చేసి ఆశించినట్టుగా ఈ దినం దేవుడు తన దాసుడు ప్రియ సహోదరుడు రామయ్య